ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. సో ఈరోజు మనము 4వ చాప్టర్ 7వ శ్లోకం చర్చించబోతున్నాం. స్క్రీన్ యా. సో ఇదేంటంటే చాలా ఫేమస్ శ్లోకము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తెలుగు చదవడం ఓకేనా ప్రభుజీ మీకు? హరే కృష్ణ. ఓకే మాతాజీ. చదువుతారా ఇది వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్? యా. యదా యదా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఈ నిశ్చయముగా ధర్మస్య ధర్మానికి గ్లాని హాని భవతి కలుగుతుందో భారత ఓ భరత వంశీయుడ అభ్యుత్థానం ప్రాబల్యము అధర్మస్య అధర్మానికి తదా ఆ సమయంలో ఆత్మానం స్వయంగా సృజామి ప్రకటమవుతాను అహం నేను. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ కూడా చదవండి. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అధర్మం చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. సో యాక్చువల్గా నిన్నటి శ్లోకం ఏముండే అంటే అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే నేను అజోపీసన్ అంటే అజ అంటే నేను పుట్టుక లేని వాడిని, అయినా కానీ నేను అవతరిస్తాను, పుట్టుక లేదు నాకు. తర్వాత అవ్యయం, నా శరీరం ఏంటి అవ్యయం అంటే ముసలివాడు కాడు ఎప్పుడు కృష్ణ, అవ్యయము. ఇంకా భూతానాం ఈశ్వరోపిసన్ అన్ని అన్ని లివింగ్ ఎంటిటీస్ అంటే అన్ని ప్రాణులకు నేనే ప్రభువును అయిన వాడినైనా నేను ప్రకృతిం స్వామధిష్టాయ నా సంభవామి ఆత్మమాయ నా అంతరంగిక శక్తి ద్వారా నేను ఈ భూమి మీద నేను ప్రకటిస్తాను లేదా అపియర్ అవుతాను అని చెప్తున్నారనమాట నిన్నటి శ్లోకంలో. సో అదేంటంటే కృష్ణుడు ఎలా ప్రకటిస్తున్నారు, ఎలా అన్నటువంటిది అనమాట. హౌ హౌ ఎలా అన్నది నిన్న చర్చించాం మనం యాక్చువల్గా నిన్నటి శ్లోకంలో. సో ఈరోజు శ్లోకం ఏంటంటే ఎప్పుడు 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 అంటే ఎక్కడ, ఇవి రెండు ఈ శ్లోకం అడ్రస్ చేస్తుంది అనమాట.
మనం చదివినప్పుడు యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే, ఎక్కడెక్కడైతే, ఎక్కడైతే ఎప్పుడైతే ధర్మస్య గ్లానిర్, ఏం చెప్తున్నారు? ధర్మస్య గ్లానిర్. గ్లాని అంటే క్షీణించడము, లేదా పొరపాటు ఏదైనా జరగడం. ఎందులో? ధర్మంలో. ధర్మం పాటించడంలో ఏమన్నా పొరపాటు జరగడం, లేకపోతే ధర్మం నశించిపోవడము, అలా అయినప్పుడు, అలా అయినప్పుడు ఇంకా అది దేనివల్ల అవుతుంది? అభ్యుత్థానం అధర్మస్య. అధర్మం పెరిగినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది? ధర్మం ఫాలో అవ్వడంలో పొరపాట్లు జరుగుతాయి, క్షీణించిపోతుంది ధర్మం. సో అలాంటి టైంలో నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే తదాత్మానం సృజామ్యహం, నేనే, స్వయంగా నేనే, సృజామ్యహం, నేను అవతరిస్తాను అని చెప్తున్నాడు. ఇది ఈ రోజు శ్లోకం. రేపటి శ్లోకం ఎందుకు అన్న దానిపైన ఉంటుంది. ఇది ఫ్లో అన్నమాట. సో ఇక్కడ సృజామ్యహం అని వచ్చింది కదా, సృజామి అంటే నార్మల్గా ఈ సృజామి అనే వర్డ్ ఎందుకు వాడతారంటే, అంటే దాని మీనింగ్ చాలాసార్లు ఏంటి, దాని మీనింగ్ అంటే సృష్టి, అంటే ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు సృష్టించబడుతుంది, అది సృజామి అన్న దాని మీనింగ్. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ శ్లోకంలో సృజామి అన్న మీనింగ్ అలా తీసుకోవద్దు. ఎలాగైతే ఇంగ్లీష్లో కూడా చాలా వర్డ్స్కి డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కటే వర్డ్కి కొన్నిసార్లు చాలా మీనింగ్స్ ఉండొచ్చు. తెలుగులో కూడా ఒక్కటే వర్డ్కి కొన్నిసార్లు చాలా మీనింగ్స్ ఉండొచ్చు. సాంస్క్రిట్లో కూడా అలానే ఉంటుంది. ఇక్కడ సృజామి అన్న వర్డ్కి మనం ఏమని మీనింగ్ తీసుకోవాలంటే, సృష్టి అవ్వడం కాదు, ప్రకటన అవ్వడం. ఎలాగైతే సూర్యుడు ప్రకటిస్తాడు, తూర్పు దిక్కున నుంచి ప్రకటిస్తాడు, రైజ్ అవుతాడు, పడమర దిక్కున అస్తమిస్తాడు. సో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అప్పుడు మనకు కంటికి కనిపిస్తున్నాడు అంతే. కానీ కానీ మన కంటికి కనిపించకంటే ముందు లేనట్ట సూర్యుడు. హరిబల్ చెప్పండి. ఉన్నాడు, ఉన్నాడు ఉన్నాడు మాతాజీ. కదా, ఉన్నాడు. సో మనకప్పుడు కంటికి కనిపిస్తున్నాడు అంతే. సూర్యుడు అస్తమించినప్పుడు మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతున్నాడు అంతే. అది చనిపోవట్లేదు, లేదా మన మన కంటికి కనిపించట్లేదు అంతే. సో ఇక్కడ కృష్ణుడు కూడా ఆయన ప్రకటన అవుతాడు, అంటే మనకు అప్పటి వరకు కనిపించాడు కానీ ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాడు. సో అక్కడ నుంచి ఇక్కడికి దిగి వస్తారు, అవతరిస్తారు, మనకు మన కళ్ళ ముందు అప్పుడు ప్రకటన అవుతారు. సో సృజామి అంటే దాని మీనింగ్ ఇక్కడ ప్రకటన అవ్వడం అన్నట్టు. సో ఇది ఇది మనం నిన్న చర్చించాం శ్లోకంలో. యాక్చువల్గా అజ, అన్బార్న్, భగవంతుడి కన్నా పుట్టుక అనేది ఉన్నాడు, ఆయన అవతరిస్తాడు. సచ్చిదానంద, ఆయన శరీరం అన్నది ఆయన దివ్య శరీరము. ఆయ మనకు ఆ, మన మానవులకు లేదా జీవులకు శరీరం ఆత్మ డిఫరెన్స్ ఉంటుంది. ఆత్మ వేరే, శరీరం వేరే. శరీరం భౌతికమైనది, ఆత్మ ఆధ్యాత్మికమైనది. కానీ భగవంతుడికి శరీరం ఆత్మ ఈ డిఫరెన్స్ ఉండదు. ఆయన శరీరం కూడా ఆధ్యాత్మికమే, ఆత్మ అసలు డిఫరెన్సే ఉండదు, శరీరం ఆత్మ అనేసి అనేది. ఆయన స్వరూపం సచ్చిదానంద స్వరూపం. ఇదన్నమాట సుసృజామి అంటే. దాని తర్వాత ఎప్పుడు, ఎప్పుడు ప్రకటిస్తారు? సో దీనికి ప్రభుపాదుల వారు భాష్యంలో ఇస్తారు. ఆమ్, మీరు 4.1 శ్లోకంలో ఉండేనా ప్రభుజీ, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం, అంటే ఈ నాలెడ్జ్ ఎలా పాస్ అవుతుంది? వివస్వాన్ అన్న సూర్యదేవుడికి ఇచ్చారు, మనుకి వెళ్ళింది ఆ నాలెడ్జ్. ఆ శ్లోకం ఒకటి డిస్కస్ అయ్యిండే ఇంతకుముందు. అందులో ఏమైనా అటెండ్ విన్నాను అయ్యారా మీరు? విన్నాను మాతాజీ. ఉన్నారా? విన్నాను విన్నాను మేడం. విన్నారు ఆ ఉన్నాను. లెక్చర్. సో అక్కడ మీకు ప్రభుజీ కవర్ చేస్తుండొచ్చు. ఏంటంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో 14 మన్వంతరాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ బ్రహ్మదేవుడు అని ఒక్క రోజు అంటే ఏమిటి? యాక్చువల్గా మనకు 4 యుగాలు ఉంటాయి, మనకు తెలుసు కదా. మీరు అందులో డిస్కస్ చేస్తుండొచ్చు. 4 యుగాలు ఇక్కడ నేను రాసినట్టుగా సత్య, త్రేత, ద్వాపర, కలియుగం, 4 యుగాలు. ఈ 4 యుగాలలో ఏంటంటే ఈ 4 యుగాలు సైక్లికల్గా, మళ్ళీ కలియుగం అయిపోయాక మళ్ళీ సత్యయుగం వస్తుంది, త్రేత, ద్వాపర, ఇలా సైక్లికల్గా. ఇది ఒక సైక్లికల్ ప్రాసెస్. ఇలా 1000 సైకిల్స్, 1000 సైకిల్స్ అయితే
ఆమ్, అంటే ఒక ఒక ఇవి నాలుగు కలిపితే ఒక దివ్య యుగం అంటారు. నాలుగు కలిపితే అట్లా 1000 దివ్య యుగాలు బ్రహ్మదేవుడి ఒక్క రోజులాగా కన్సిడర్ చేయాలి మనం. అది ఒక్క రోజు అన్నమాట. సో అలాంటి ఒక్క రోజులో 14 మన్వంతరాలు అనేవి ఉంటాయి. అంటే ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క మను రూల్ చేస్తారనమాట. ఆయన ఆయన కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో అలా 14 మన్వంతరాలు ఉంటాయి బ్రహ్మదేవుడి ఒక్క రోజులో. అదొక డే మాత్రమే, డే అండ్ నైట్ రెండు. డే డే ఎంత పొడుగ్గా అయితే ఉంటుందో అది 12 గంటలు అనమాట. డే ఓకే. రోజు ఎంత పొడుగు ఉంటుందో రాత్రి కూడా అంతే ఉంటుంది. రాత్రిపూట ఏం జరగదు, సృష్టి జరగదు, మొత్తం వైండ్ అప్ అయిపోతుంది. సో ఈ 14లలో మనం ప్రస్తుతం ఉన్నది ఏడవ మన్వంతరం అన్నమాట. ఏడవ మన్వంతరం. దానిలో కూడా ఈ ఏడవ మన్వంతరంలో కూడా సైకిల్స్ ఉంటాయి కదా. ప్రతి మన్వంతరంలో దగ్గర దగ్గరగా 71 ఆమ్, ఈ దివ్య యుగాల సైకిల్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకు కరెంట్ నడుస్తుంది 28వ సైకిల్. 28వ సైకిల్లో కూడా మనం ఉన్నది ఇప్పుడు కలియుగం. అయితే ప్రభుపాద వాళ్ళు చెప్తున్నారు పర్పోట్లో భాష్యంలో, ఈ 28వ సైకిల్లోనే మనకు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తనే స్వయంగా ప్రకటమవుతాడు. ఈ బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో ఒక్కటేసారి కృష్ణుడు, మిగతా అవతారాల గురించి చెప్పట్లేదు, కృష్ణుడు స్వయంగా అవతరిస్తారు అని చెప్తున్నారు. కానీ ఇలా మనకు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కానీ ఇది ఇది భగవంతుడిని ఏదో టైట్ గా పట్టేసే రూల్ కాదండి. ఆయన ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ కాదు. ఆయన వస్తారు అని చెప్పబడింది. కానీ ఆయన ఎవరు ఫోర్స్ చేయట్లేదు ఆయన రావాలి ఖచ్చితంగా అనేసి. ఆయన చెప్పారు. ఆ ఆయన ద్వారా మనకు తెలుస్తుంది ఇలా వస్తారని. ఆయన తన ఓన్ ఇంట్రెస్ట్ తోని తను స్వతహాగా ఇండిపెండెంట్ గా వస్తారు ఈ సమయంకి. ఆయననెవరు ఫోర్స్ ఏమి చేయడం అన్నది ఉండదు. ఆయన ఈ సుప్రీం. ఆయనను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇది మనకు ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఓకేనా ప్రభుజీ, అర్థమైందా ఇది కొంచెం? అర్థమైంది మాతాజీ. ఓకే. హరే కృష్ణ. దాని తర్వాత ఇంకేంటి ఇందులో శ్లోకంలో మెయిన్ గా డిస్కస్ చేసేది ధర్మం. ధర్మస్య గ్లానిర్ అంటున్నా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. సో ధర్మం అంటే ఏంటిది, అది మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఈ భాష్యంలో. సో ఈ ధర్మం అంటే యాక్చువల్గా బ్రహ్మదేవుడికి ఈ ధర్మం గురించి జ్ఞానము భగవంతుడే కలిగించాడు. సో మనకు మీరు ముందు చూసుంటారు ఇలాంటి ఫోటో. విష్ణుమూర్తి యొక్క నాభిలో నుంచి ఒక కమలం వస్తుంది, అందులో బ్రహ్మదేవుడు ప్రకటన అవుతారు, ఆ, జన్మిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు యాక్చువల్గా చాలా ఏండ్లు తపస్సు చేస్తారు. తపస్సు చేసినప్పుడు ఆయన హృదయంలో నుంచి భగవంతుడు ఈ వేదాల యొక్క జ్ఞానంని బ్రహ్మదేవుడికి ఇస్తారనమాట. సో ఈ ధర్మం అంటే అది వేదాలలో ఉన్న జ్ఞానం అది అదే అన్నమాట. సో ధర్మం అంటే యాక్చువల్గా భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానం. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో ఎలాగైతే మన ఈ వేదాలు అన్నవి ఏంటి, దే ఆర్ లైక్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ లాగా ఇప్పుడు మన ప్రభుత్వము మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అవేంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం అవి ఖచ్చితంగా పాటించవలసి ఉంది. అలానే వేదాలు ఏంటి, ఇది మనుషులు పాటించాల్సిన ధర్మము. ఇది ఎలాగైతే మనం కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. నాకు తెలీదు ఈ రూల్, నేను అందుకని పాటించలేదు అని చెప్పడానికి మనము ఉండదు. అలాగే వేదాల్లో ఉన్న ప్రిన్సిపల్స్ మనము ఖచ్చితంగా పాటించాలి. మనకు తెలీదు, నాకు తెలీదు కాబట్టి నేను ఈ తప్పు చేశాను అని చెప్పడానికి మనకు ఉండదు. అది మన రెస్పాన్సిబిలిటీ, మన కర్తవ్యం. అందులో ఏముంది తెలుసుకోవడం అనేది. సో అందుకని ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానం ఇది. ఇది ఎవరో మనుషులు క్రియేట్ చేసినవి కాదు, ఇది వేదాల నాలెడ్జ్. సో మనకేంటంటే కాకపోతే ఈ 4 వేదాల్లో ఉన్న జ్ఞానము ఇప్పుడు కలియుగంలో ఎస్పెషల్గా మనుషులు అంత ఇంటెలిజెంట్ ఉండరు, అంత సమయం కూడా లేదు మనకు. 100 ఏండ్లే మనం బతికేది. ఇంతకు ముందు యుగాలలో చాలా ఏళ్ళు బతికేవాళ్ళు ఇంకా.
ఇప్పుడు 100 ఏళ్ళు కూడా కాదు, చాలా మంది 30 ఏళ్ళకే ఈ మధ్యలో హార్ట్ అటాక్స్ అవి ఇవి వచ్చి చనిపోతున్నారు. సో ఈ 4 వేదాలు చదివి అర్థం చేసుకొని పాటించే అంత సమయం మనకు లేదు, అంత మేధస్సు కూడా లేదు. కాబట్టి భగవంతుడు తన కృపతో ఈ భగవద్గీతను మనకు ఇచ్చారు. సో ఈ భగవద్గీతలో ఏంటంటే మన ఎసెన్స్ ఉంది. వేదాలలో ఉన్న మెయిన్ ఎసెన్స్ భగవద్గీతలో మనకు ఇచ్చారు. ఇంకా మెయిన్ భగవద్గీత వచ్చే కంక్లూజన్ ఏం పాయింట్ అయితే ఉంది, అది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అన్ని లాస్ట్లో వస్తుంది 18వ అధ్యాయంలో. అన్నీ నువ్వు కన్కాక్ట్ చేసుకున్న, నువ్వు సృష్టించుకున్న ధర్మాలన్నీ వదిలేసి ఓ అర్జున నాకు శరణాగతుడు అవ్వు, నేను చెప్పిన ధర్మాన్ని పాటించు అని చెప్తున్నారు. అది భగవద్గీతలో చెప్పబడి ఉంది. సో భగవద్గీత ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వవలసి ఉందన్నమాట. సో అది ధర్మం, భగవంతుడు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు, అది ధర్మం అన్నమాట. సో ధర్మస్య గ్లాని. సో ధర్మము ఎలా అయితే తగ్గిపోతుందో, ధర్మము తగ్గిపోయినప్పుడు అధర్మం ఎక్కువైనప్పుడు వస్తారు. సో ఇదేంటంటే కొన్నిసార్లు చాలాసార్లు అసుర ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఈ ధర్మంని పాటించరు. సో వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. సో దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ నెక్స్ట్ ప్రభుపాదుల వారు బుద్ధుడి ఎగ్జాంపుల్ ఇస్తారనమాట మనకు. ఏంటంటే యాక్చువల్గా బుద్ధుడు ఎలాంటి టైంలో వచ్చారు, అవతరించారు. బుద్ధుడు కూడా కృష్ణుడి అవతారం, ఇది భాగవతంలో చెప్పబడి ఉంది, మిగతా శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది. ఇది కొందరు ఒప్పుకోరు, కొంతమంది, కాకపోతే ఇది ఉంది శాస్త్రాల్లో. సో బుద్ధుడు ఎలాంటి టైంలో వచ్చాడు, యాక్చువల్గా మన వేదాల్లో యానిమల్ సాక్రిఫైజెస్ అంటే కొన్ని యజ్ఞాలు యాగాలు మీరు వినుంటే, అశ్వమేధ యజ్ఞము ఇలాంటివి ఉన్నాయి, గోమేధ యజ్ఞము. సో ఇలా ఈ యజ్ఞాల్లో యానిమల్ సాక్రిఫైజెస్ అంటే బలి ప్రథ అన్న దాని గురించి కూడా చెప్పబడి ఉంది మన వేదాల్లో. చాలా చెప్పబడి ఉన్నాయి. బలి ప్రథ కూడా ఉంది. కానీ అంటే దాని వెనకాల ఆ పర్పస్ ఏముంది, అది ఎందుకుంది, ఎలాంటి పరిస్థితులలో ఆ ప్రథను ఫాలో అవ్వాలి, అవన్నీ డీటెయిల్స్ ఏమీ తెలుసుకోకుండా కొంతమంది ఈ అసుర ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఈ వేదాలను యూజ్ చేస్తూనే, వేదాలను చూపిస్తూ వాళ్ళు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసము ఇష్టం వచ్చినట్టుగా ఈ యానిమల్స్ని, జంతువులను ఇష్టం వచ్చినట్టుగా చంపడం మొదలుపెట్టారు ఒక కాలంలో, ఆ కాలంలో. సో అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అది జరుగుతుంది. అసలు వేదాల నాలెడ్జే లేకుండా జరుగుతుంది. అప్పుడు వేదాలను యూజ్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ యాక్షన్స్ని సమర్థించుకునేవాళ్ళు. తన వేదాల్లోనే ఉంది ఇది బలిప్రథ, సో మేము చేస్తాం ఇష్టం వచ్చినట్టు అనేసి ఆ ఎందుకు ఏంటి కండిషన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోకుండా వాళ్ళు బలిప్రథను యూస్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నోటి జివ్వ సంతృప్తి కోసము ఇష్టం వచ్చినట్టుగా యానిమల్స్ని చంపేయడం జరుగుతుండే అనమాట. ఆ టైంలో బుద్ధుడు వచ్చారు. వచ్చి ఏం చేశారు, వీళ్ళు వేదాలను యూస్ చేసుకొని ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను వేదాలన్నింటినీ రిజెక్ట్ చేస్తున్నా, వేదాలు లేవు ఏం లేవు, పక్కకు పడేసేయండి మీ వేదాలని. నేనేం చెప్తున్నా, నేను అహింస పరమో ధర్మం, అహింస మీరు పాటించాలి అని ఆయన బౌద్ధ మతంని ఆయన తీసుకొచ్చారు. సో ఆ ఆ ఆ పరిస్థితులలో బుద్ధుడు అది చేశారు. ఆ పరిస్థితుల్లో ఏదైతే బెస్ట్ థింగ్ చేసేది ఉండేనో అది చేశారు బుద్ధుడు. సో అదొక అది బుద్ధ అవతారం యొక్క రీజన్ అన్నమాట. సో అలా ప్రతి అవతారంలో ఏదో ఒక ఆ అవతారానికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం కోసం భగవంతుడు అలా అలా వస్తారు, అపియర్ అవుతారు అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ అన్నది ఇచ్చారు బుద్ధుని ఎగ్జాంపుల్. మరి మీకు అనిపిస్తుండొచ్చు లైక్ ఎందుకు మరి బలి ప్రథ గురించి చెప్పారు మన వేదాలలో. ఇది ఒకవేళ టైం ఉంటే మనం లాస్ట్కి డిస్కస్ చేసుకుందాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపికే. కాకపోతే ఆమ్, ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం.
దాని తర్వాత ఏం చెప్పారంటే ఆ, మనకు అవతారాలు అన్నవి కృష్ణుని లేదా విష్ణుమూర్తి అవతారాలు ఇవి ఖచ్చితంగా శాస్త్రాలలో ఏమేమి అవతారాలు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే అవతారాలుగా మనం కన్సిడర్ చేయాలి అండి. సో మనకు శాస్త్రాలలో అవతారాల గురించి డిస్క్రిప్షన్ ఉంది. ఏ అవతారము, ఏ ప్లేస్లో, ఎక్కడ, ఆ, ఎక్కడ అవతరిస్తారు భగవంతుడు, ఏ యుగంలో, ఎలాంటి సందర్భంలో వచ్చి ఏం చేస్తారు, ఏంటిది ఉద్దేశము, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్ మనకు శాస్త్రాలలో రా ఇవ్వబడి ఉన్నాయి. కాబట్టి ఈ ఆ, ఈ శాస్త్రానుసారంగా వచ్చిన అవతారాలను మాత్రమే మనము భగవంతుడి అవతారాలుగా మనము స్వీకరించాలి. అంతేగాని ఈ మధ్యలో చాలా మంది దొంగ బాబాలు వచ్చి నేను కల్కి అవతారము, నేను అది ఇది, నేనే భగవంతుడిని అని కొన్ని ఏవో ఏదో సిద్ధులు కొంతమంది ప్రాప్తిస్తారు, కొందరు జస్ట్ మోసం చేయడానికి ఏదో చేస్తారు, ఏదో మాయ చేస్తారు, ఏదో మ్యాజిక్ చేస్తారు, ఆ మాత్రం చిన్న చిన్నగా చేసేసి నేనే భగవంతుడిని అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళు మోసగాళ్ళు అంతే. సో ఇలాంటి వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలాంటి వాళ్ళని చూసి మనం మోసపోకూడదు. తర్వాత ఇదేంటి నేను చెప్పినట్టుగా అన్ని డీటెయిల్స్ ఇవ్వబడి ఉన్నాయి మనకు శాస్త్రాల్లో. ఎవరైతే అవతారము అని చెప్పబడ్డాయి మనం వెరిఫై చేసుకోవాలి. ఎవరన్నా అవతారము అని చెప్తుంటే మనకు వాళ్ళని ఖచ్చితంగా అడగాలి, శాస్త్రంలో ఎక్కడ మీ గురించి రాయబడి ఉన్నది. మరి ఆ డీటెయిల్స్ వేరే కూడా. ఇప్పుడు కల్కి అవతారం అంటారు చాలా మంది. కల్కి అవతారం ఎప్పుడు వస్తారు అది రాసుంది. కలియుగం ఎండింగ్ లో వచ్చేది ఉంది. శంబాల అనే ప్రాంతంలో వచ్చేది ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు మెన్షన్ చేస్తున్నాయి. అవన్నీ మనము కరెక్ట్ గా ఉంటేనే ఒక అవతారం అని మనం టిక్ కొట్టుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. సో అదన్నమాట. దాని తర్వాత ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు, భగవంతుడు స్వయంగా తానే రావచ్చు, లేకపోతే తమ ప్రతినిధులను కూడా పంపొచ్చు. లేకపోతే ఇంకొకటి ఏం విషయం అంటే, ఇది చాలా మంది అడుగుతారు, ఏంటి కేవలం మీ భారతదేశంలోనే అన్ని అవతారాలు వస్తాయా, ఆ, భారతదేశంకే పరిమితమా కృష్ణుడు అంటే? కాదు, ఆయన ఎక్కడన్నా రావచ్చు, ఎక్కడన్నా అవతరించవచ్చు. భారతదేశంలోనే అవతరించాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ కూర్మ అవతారము అది భారతదేశం అని కాదు, అది భూ భూమండలమే కాదు, అది అది శ్వేతద్వీపంలో ఆయన అవతరించారు అలా. దాని తర్వాత వామన అవతారము అది ఆ దేవతల దగ్గర అవతరించారు, దేవలోకంలో. సో అలా మన మన భూమికే పరిమితం కాదు ఆయన. ఎక్కడంటే అక్కడ వరాహ అవతారము, గర్భోదక సాగరము అక్కడ జరిగింది అది, ఆ లీల. సో మనము ఆ, అలా కాదు, భగవంతుడు అన్నవాడు ఎక్కడన్నా అవతరించవచ్చు. అండ్ తను స్వయంగా నన్ను అవతరించవచ్చు. కొన్నిసార్లు తన రిప్రజెంటేటివ్స్ ప్రతినిధుల్ని పంపిస్తారు. సో మనకు వేరే మతాల్లో చూసుకుంటే ప్రొఫెట్ మొహమ్మద్, జీసస్ క్రైస్ట్, వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు భగవంతుడు అని వీళ్ళు క్లెయిమ్ చేయలేదు. ప్రొఫెట్ మొహమ్మద్ ఏమన్నా, నేను భగవంతుడి యొక్క మెసెంజర్ని, దూతు దూతుడు. సో అండ్ జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, నేను భగవంతుడి యొక్క కొడుకుని అని చెప్పాడు. సో వీళ్ళు కూడా ఈవెన్ వేరే రిలీజియన్స్ని చూసుకుంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ గురువులు లేదా గురువులాగానే అనుకోవచ్చు వీళ్ళను. వాళ్ళు ఇచ్చిన కోర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి, వాటి ఉద్దేశం ఏముంది, వాటి ఉద్దేశం కూడా భగవంతుణ్ణి, మ్, జనాలను భగవంతుడికి దగ్గరికి తీసుకువెళ్ళాలని. అంటే వాళ్ళు కూడా భగవంతుడిని ప్రేమించాలి, ఇంకా జీవహింస చేయొద్దు, ఇవే మాట్లాడారు. కాకపోతే కాలక్రమేణా ఇవి డైల్యూట్, ఇవి మనుషులే అంటే ఆ మతం ఫాలో అయ్యే వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వట్లేదు. జీసస్ క్రైస్ట్ బైబిల్ చూసుకుంటే థౌ షెల్ నాట్ కిల్ అని ఉంటుంది రూల్, మరి వాళ్ళు అది ఫాలో అవ్వట్లేదు. థౌ షెల్ నాట్ కిల్ అన్నప్పుడు మరి మనం జీవహింస చేయొద్దు, యానిమల్స్ని చంపొద్దు, కానీ వాళ్ళు మాంసాహారం తింటారు. సో వాళ్ళు ఇచ్చిన ప్యూర్ వేలో వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. కానీ ఫాలో అవుతే అది అది కూడా ఓకే యాక్చువల్గా.
అంటే ప్రభుపాద్ అమెరికాకి అట్లా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు చెప్పారు, మీరు కృష్ణ భక్తులే అవ్వాలని మేమేం అనట్లేదు. మీరు ప్రొఫెట్ మొహమ్మద్ జీసస్ క్రైస్ట్ ఇచ్చిన రూల్స్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వగలిగినా ఓకే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఇట్ ఈస్గా రూల్స్ మనకు కొన్ని చాలా మట్టుకు చేంజ్ అయ్యాయి, చేయబడ్డాయి. చాలామంది ప్రీచర్స్ వాళ్ళ ఆ, సొంత సొంతంగా ఇంటర్ప్రిట్ చేసుకొని చాలా వర్షన్స్ తయారు చేసుకున్నారు. సో ఈవెన్ ప్రాఫెట్ మొహమ్మద్ కూడా ఆ, జీవహింస, ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇస్లాం అది ఆరిజిన్ ఎక్కడైంది? అరేబియన్ కంట్రీస్లో, అంటే చాలా కరువు ప్రాంతము, డెజర్ట్ ప్లేస్లో ఆ ఆ మతం అన్నది స్టార్ట్ అయింది. సో అక్కడ ఏంటి, అక్కడ ఎక్కువ పా వెజిటేషన్ అన్నది లేదు, పంటలు పండించడము అలా ఉండేది కాదు. కాబట్టి ప్రొఫెట్ మొహమ్మద్ ఒక ఆపద్ధర్మంగా చెప్పాడు, ఓకే. ఎందుకంటే మనం మన శరీరంని మనం కాపాడుకునే అధికారం మనకు ఉంది. ఒకవేళ మనకు పళ్ళు ఫలాలు దొరకకపోతే, ఏమి పండించుకునే పరిస్థితి లేకపోతే, మనల్ని మనం కాపాడుకోవడానికి చేయొచ్చు. అంటే మాంసం అప్పుడు ఆపద్ధర్మంగా మాత్రము తీసుకోవచ్చు. కానీ అది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అలా చేయకూడదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో దేశ కాల పాత్ర అనుసారంగా వాళ్ళు కొన్ని రూల్స్ ఇచ్చారు. అవి వాళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అయితే అది కూడా అవి కూడా భగవంతుడి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి ఒకటే ఉద్దేశం, ఒకటే ఉందన్నమాట. దాని తర్వాత ఇంకా ఏంటంటే ధర్మంకి యాక్చువల్ ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కోర్ ప్రిన్సిపల్స్ ఏ మతంలోనైనా కోర్ ప్రిన్సిపల్స్ ఇవి నాలుగే అన్నమాట. ఏంటి? సత్యం, దయ, తప, శౌచం. ధర్మానికి నాలుగు పాదాలు. ఇది ఒక ఎద్దుతో కంపేర్ చేస్తారు ధర్మంని. ఎందుకంటే భాగవతంలో కూడా ఒక స్టోరీ వస్తుంది. ధర్మం ఆ, అనేది ఒక ఎద్దు షేప్ తీసుకొని వస్తుంది ఒక ఒక సన్నివేశంలో. ఫస్ట్ క్యాంటోలోనే ఉంటుంది మనకు, ఫస్ట్ స్కందంలోనే. సో ధర్మం, సత్యం, దయ, తప, శౌచం, ఇవి నాలుగు ధర్మం యొక్క నాలుగు పాదాలు లేదా నాలుగు కాళ్ళని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో సత్యం అన్నది ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే, జూదం ఆడడం వల్ల బ్రేక్ అవుతుంది సత్యం. ఇంకా దయ అన్నది మనకు మాంసాహారం చేయడం వల్ల ఆ దయ అన్న క్వాలిటీ పోతుంది. తప తప అన్నది మద్యపానం, డ్రింకింగ్, స్మోకింగ్, ఇవి చేయడం వల్ల తప పోతుందన్నమాట. ఇంకా శౌచం అన్నది వ్యభిచారం చేయడం వల్ల పోతుంది. అందుకని మానవుడు అన్నవాడు మానవుడు అన్నవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం అన్నది ఏంటో తెలియాలి. మనం చెప్పుకున్నట్టుగా వేదాల్లో చెప్పబడిన ధర్మం అది తెలుసుకోవడం మన కర్తవ్యము. అండ్ మానవుడు అన్నవాడు ఖచ్చితంగా ఈ నాలుగు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని మన శాస్త్రాలు మనకు చెప్తాయి. మన శాస్త్రాలే కాదు, వేరే శాస్త్రాలు కూడా చెప్తాయి. కానీ అది అర్థం చేసుకోకుండా ఆ, అది మిస్ఇంటర్ప్రిట్ అయిపోయాయి అన్నమాట వేరే రిలీజియన్స్లో కూడా. సో ఈ నాలుగు అన్నవి మనము ఖచ్చితంగా ఆ, ఒక మనిషి అన్నవాడు ఫాలో అయితే భక్తులు అయిపోరు. మనిషి బేసిక్ ఫాలో అవ్వాల్సింది ఇవి నాలుగు అని చెప్తారు ప్రభుపాద. సో ఇదన్నమాట. సో ఆ, ఇంకా టైం ఉంది కదా మనకు. అయితే నేను ఈ టాపిక్కి మళ్ళీ వస్తాను. నేను బుద్ధ అవతారం గురించి చెప్తుంటే కదా. సో ఈ బలి ప్రథ అన్నది మరి మన శాస్త్రాల్లో ఎందుకు చెప్పబడింది? సత్యం, దయ, తప, శౌచము, ఈ నాలుగు మనం ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడు మరి ఈ బలి ప్రథ అన్నది ఎందుకు ఉంది మన దాంట్లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అశ్వమేధ యాగము అలాంటివి తీసుకున్నాం అనుకోండి. ఈ యజ్ఞాలలో ఏంటంటే ఈ యజ్ఞం అంతా ప్రాపర్గా కండక్ట్ చేసినప్పుడు ఆ యజ్ఞం చివరిలో ఆ అశ్వము లేదా ఆ హార్స్ని ఏదైతే ఉన్నాడో దాన్ని బలి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఆ యజ్ఞం అన్నది అది భగవంతుడి సాటిస్ఫాక్షన్ కోసం. సో ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా
దాని ఫలితం అన్నది లభిస్తుంది. ఆ అశ్వంకి కూడా ఏమవుతుందంటే బలి ఇచ్చిన వెంటనే, ఎప్పుడో కాదు, అందరూ చూస్తున్నప్పుడే, అక్కడున్న రాజులు కానీ పండితులు కానీ ఎవరున్నా కానీ బలి ఇచ్చిన వెంటనే చూస్తారు. ఆ హార్స్కి ఏదైతే ఉందో అప్పటిదప్పుడు మనిషి జన్మగా వచ్చేస్తుంది. మనిషిగా ఆ ఆత్మ అన్నది మనిషి శరీరం వచ్చేస్తుంది ఆ ఆత్మకు. సో ఈ హార్స్ అయితే ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో మొత్తం తిరిగి తిరిగి తిరిగాక మానవ జన్మ ఎప్పుడైతే వస్తుందో అది దానికి ఇమ్మీడియట్గా లభించేస్తుంది. సో ఆత్మకు మంచి జరిగినట్టు కదా. సో అలాంటి కేసెస్లో ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అంత ప్యూర్గా ఇప్పుడు ఈ కాలంలో మనము ఏ యజ్ఞం కూడా చేయలేము. అంత అంత ప్యూర్ మనకు నెయ్యి దొరకదు. అంత ప్యూర్ బ్రాహ్మణులు లేరు ఇప్పుడు. అంత కరెక్ట్గా మంత్రోచ్చారణ కొంచెం కూడా అటు ఇటు అయినా, ఒకవేళ ఆ ఆ హార్స్ బలి ఇచ్చిన హార్స్కి ఆ శరీరం అన్నది రాకపోతే ఆ పాపము అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోతుంది. సో అందుకని కలియుగంలో ఇలాంటి యజ్ఞాలు బ్యాన్ చేసేసారనమాట. ఈవెన్ రాముడు కూడా ఈ అశ్వమేధ యాగంలో అశ్వమేధ యాగం కండక్ట్ చేశారు రాముడు, కానీ నిజమైన ఆ హార్స్ని బలి ఇవ్వలేదు, గుర్రాన్ని బలి ఇవ్వలేదు. ఒక ప్రతిమ తయారు చేసి దాన్ని బలి ఇచ్చారు. సో ఆ బలి ప్రథను తను అప్పుడు కూడా తను చేయలేదు. సో ఆయన ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు మనకు. ఈవెన్ ఎందుకంటే అది ఆ ప్యూరిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఆయన ఎంకరేజ్ చేయలేదు. కాకపోతే ఉంది మన శాస్త్రాల్లో ఇది పర్పస్, ఇంత ప్యూర్గా చేయాలి ఆ యాగం అన్నది, ఇదొకటి. సెకండ్ది మనకి ఇంకా వేరే వేరే కైండ్ ఆఫ్ బలి. ఆమ్, ఎలా ఎలాంటి బలులు ఉంటాయి, ఇప్పుడు అమ్మవారిది దసరా వస్తుంది. సో అప్పుడు కూడా బలి ఇస్తుంటారు చాలా మంది. కానీ మనం అర్థం చేసుకోవాలి, వేదాలు కూడా ఏంటంటే ఆమ్, నా 3 గుణాలు, మనుషులు అన్న వాళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణము ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఎక్కువ మట్టుకు సత్వగుణంలో ఉంటారు, కొంతమంది రాజసిక గుణంలో ఉంటారు, కొంతమంది తమో గుణంలో ఉంటారు. సో ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు మాంసాహారం వాళ్ళకి నార్మల్గా చెప్తే బంద్ చేయరు. మాంసాహారం చేయొద్దు, తప్పు చేయొద్దు అంటే వాళ్ళు మా వల్ల కాదు, మేము చేయలేము, మేము మానేయలేము అని చేతులు ఎత్తేస్తారు. ఎలాగైతే మనం ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవచ్చు. ఒక అతనికి బాగా సిగరెట్ స్మోకింగ్, బాగా చైన్ స్మోకర్, సిగరెట్లు బాగా అలవాటు. ఆయనకు తెలుసు సిగరెట్లు మంచిది కాదని, కానీ చెప్తే ఊరుకుంటాడు. సిగరెట్లు తాగకురా తాగకురా, నీకు హెల్త్ పాడైపోతుంది, క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ పాడైతాయి, అది ఇది ఎంత చెప్పినా వినడు. నా వల్ల కాదు, నేనేం చేయలేను అనేసి. సో అప్పుడు అలాంటప్పుడు డాక్టర్ ఏం చెప్తాడంటే తనకు, సరే నువ్వు మానేయకు, ఇప్పుడు ఎన్ని సిగరెట్లు తాగుతావు ఒక్క రోజుకి అంటే, నేను రోజుకి ఖచ్చితంగా 10 సిగరెట్లు తాగుతానని చెప్పాడు అనుకోండి వాడు. చెప్తే ఓకే, 10 తాగుతావు కదా, నువ్వు 10 తాగకు, 2 తాగు రోజు, 2 తాగు సిగరెట్లు అని డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఎగ్జాంపుల్. అప్పుడు ఇది ఏంటి, సిగరెట్ స్మోకింగ్ని ఆయన డాక్టర్ ఎంకరేజ్ చేసినట్ట, ప్రోత్సహించినట్ట? చెప్పండి హరే కృష్ణ. ప్రోత్సహించినట్టు కాదు కదా మాతాజీ. ప్రోత్సహించినట్టు కాదు, ఆయన దాన్ని లిమిట్ చేయడానికి లిమిట్ కొన్ని చేశారు. లిమిట్ చేశారు. కొంచెం ఏదో ఒకటి కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అక్కడ డాక్టర్. సో ఈ బలి ప్రథ అన్నది కూడా ఎస్పెషల్లీ దసరా ఇలాంటి టైమ్స్లో బలి ఏదైతే ఇస్తారో దానికి చాలా రూల్స్ ఉన్నాయి యాక్చువల్గా. పలానా పలానా మంత్రము ఆ ఆ ఏ పశువునైతే మనం బలి ఇవ్వాలనుకుంటున్నామో, ఏంటంటే ఇది ఎస్పెషల్లీ ఏంటంటే మాంసాహారం తినడము మానేయలేని వాళ్ళకు వేదాలు ఏం చెప్తాయంటే, సరే నీకు మాంసం తినాలనే ఉంది కదా, పలానా పలానా రోజు ఆ పర్టికులర్ రోజే నువ్వు బలి ఇచ్చేది ఉంది. ఇట్లా అమ్మవారి దగ్గర ఆ పర్టికులర్ రోజు పర్టికులర్ సమయానికి వెళ్ళి ఆ ఆ ఆ యానిమల్ చెవులో ఒక మంత్రం చెప్పాలన్నమాట. మాంస కాదతి, ఇది మాంస అంటే ఒక మంత్రం ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ను చంపి నీ మాంసంని నేను తింటున్నాను, వచ్చే జన్మలో నువ్వు మనిషిలాగా పుడతావు, నేను పశువులాగా పుడతాను, అప్పుడు నువ్వు నన్ను బలి ఇచ్చి నన్ను తిందువుగాక అన్నటువంటి ఒక మంత్రం చెప్పాలి. అలాంటి మీనింగ్ ఉన్నటువంటి మంత్రం ఒకటి ఆ యానిమల్ చెవులో చెప్పాలి మనం. అప్పుడు ఆ
మ్, పశువుని మనం బలి ఇచ్చి దాన్ని మనం తినే అధికారం వస్తుంది. ఇది మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంతమంది ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారండి? లేదు, మనకేంటంటే ఇష్టం వచ్చినట్టు స్లాటర్ హౌసెస్, ఇష్టం వచ్చినట్టు ఆ, మాంసాహారము ఇది జరుగుతుంది. సో ఇది వేదాల్లో ఎక్కడ చెప్పబడలేదు. దీన్ని ఎక్కడ కూడా ఆ, వేదాల్లో ఎంకరేజ్ చేయలేదు. ఏంటంటే వేదాల్లో కొన్ని ఆమ్, కొన్ని సజెషన్స్ ఉన్నాయి, కానీ దాన్ని రికమెండేషన్స్గా తీసుకోవద్దు. అన్ని గుణాల వాళ్ళకు వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టుగా కొన్ని చెప్పబడి ఉన్నాయి. దాన్ని మనం మిస్ఇంటర్ప్రిట్ చేయొద్దు. సో మన అల్టిమేట్గా వేదాల గోల్ ఏంటిది? ఈ సత్యం, దయ, తప, శౌచం, ఈ 4 మనుషులు ఫాలో అవ్వాలి, భగవంతుడికి దగ్గర అవ్వాలి. ఇది వేదాల ఉద్దేశము. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇదన్నమాట ఈరోజు ధర్మస్య గ్లానిర్. సో మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫస్ట్ సృజామి. సృజామి అంటే ఇది అపియర్ అవ్వడం, అంటే ప్రకటించడము, పుట్టుకలాగా అప్పుడే క్రియేట్ అవుతున్నట్టు కాదు భగవంతుడి ఫామ్ అన్నది. కృష్ణ ఎప్పుడు వస్తారు అది డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, బ్రహ్మదేవుడు ఒక్క రోజులో 7వ మన్వంతరంలో 28 ఒక సైకిల్ దివ్య యుగంలో కృష్ణ వస్తారని మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ అది రూల్, అంటే ఖచ్చితంగా ఆయనను ఎవరో ఫోర్స్ చేస్తున్నట్టు అలా కాదు, ఆయన స్వతహాగా వస్తున్నారు. ధర్మం అంటే ఏంటి? వేదాల్లో చెప్పబడింది. బుద్ధుడు ఎగ్జాంపుల్ చూసాము. ఇన్కార్నేషన్స్, అవతారాలు అంటే ఖచ్చితంగా శాస్త్రాల్లో ఉన్నవే, అవే నిజమైన ఆ, అవతారాలు. అది మనం తెలుసుకుందాం. ఇంకా భగవంతుడి ప్రతినిధులు కూడా రావచ్చు అప్పుడప్పుడు ఈ ధర్మం గురించి. దేశ కాల పాత్ర అనుసారంగా ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఆ, కొన్ని ధర్మాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే అబ్రాహమిక్ రిలీజియన్స్లో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళకు రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ లేదు. పునర్జన్మ అన్నది వాళ్ళ శాస్త్రాల్లో లేదు. ఎందుకంటే వాళ్ళప్పుడు అంతే అర్థం చేసుకోగలుగుతారు ఆ సమయంలో. అందుకని వాళ్ళకి అంతే జ్ఞానాన్ని వాళ్ళు ప్రొఫెట్ మొహమ్మద్ కానీ జీసస్ క్రైస్ట్ కానీ ఇచ్చారు. కానీ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే, మన దానిలో పూర్ణ కంప్లీట్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. అందుకని నిజమైన సీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ధర్మంకి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు చాలా మంది. అందుకని ఫారినర్స్ మన ధర్మంకి ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే మన దాంట్లో చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ధర్మం ప్రకారం మనం వాళ్ళని క్వశ్చన్ వేస్తే ఎందుకు మరి కొంతమంది పెద్ద పెద్ద గొప్ప కుటుంబాలలో జన్మిస్తున్నారు, కొంతమంది పేదవాళ్ళుగా జన్మిస్తున్నారు, కొంతమందికి కళ్ళు ఉండవు, కొంతమందికి కాళ్ళు ఉండవు పుట్టుకతోనే. ఇలా ఎందుకు జరుగుతుంది? భగవంతుడు మరి ఇంత నిర్దయుడా అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. మన దగ్గర ఉంది. ఇది కర్మను ఆ, అనుసరించి రీఇన్కార్నేషన్ అన్నది ఉంటుంది, పూర్వజన్మ అన్నది ఉంటుంది. అందుకని మన సనాతన ధర్మం చాలా గొప్పది. సో ఇంకా ధర్మం యొక్క 4 పాదాల గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. సో ఇవి 4 అన్నవి ఈరోజు మనము ఈ ప్రిన్సిపల్స్ అన్నవి మనము ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో ఏమన్నా డౌట్ ఉందా అండి వీటి గురించి? అర్థమైందా? అర్థమైందని భావిస్తున్నా. మన డౌట్ ఉంటే అడగొచ్చు. టైం అయిపోతుందండి. ఒకవేళ డౌట్ ఉంటే మీరు పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. ఆ, హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. రవి బ్రౌజీ, మీకు డౌట్ ఉందా ఏమైనా? మీరు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, నేను బ్రిడ్జ్ ఓపెన్ చేస్తా కావాలంటే మీకు. మీరు అన్మ్యూట్ చేసినట్టున్నారు. హరే కృష్ణ. డౌట్ ఏమైనా ఉందా? ఓకే అండి. డౌట్ లేకపోతే మనము క్లోజ్ చేయొచ్చు కాల్. సో రేపటి శ్లోకంలో ఎందుకు అవతరిస్తారో అది మనం తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యస్య పవనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.